అదిగో అదే. ఏ కడినే బ్రో, సీరియస్ కడి అది. ఎలుగు బండి బ్రో షాడో బ్రో. బ్రో ఏం బ్రో బ్రో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ, అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. సో ఈరోజు నేను కర్ణాటకలో షూట్ చేయడానికి అయితే వచ్చాను. సో రీసెంట్గా మన మల్లేష్ బ్రో తీసి హడల్ ఎత్తిచ్చిన ఒక లొకేషన్లోకి అయితే మళ్ళీ అయితే వచ్చేసాము. సో ఈ లొకేషన్ గురించి మల్లేష్ బ్రోనే మీకు వివరంగా చెప్తాడు. సో మల్లేష్ బ్రో, ఏం జరిగింది? హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక కొండ ప్రాంతము. కొండపైన అయితే సాగుడుతుంది అప్పుడే. కొండపైన అయితే స్కూలు మళ్ళీ హాస్టల్. ఇక్కడ చదువుకునే పిల్లలు వచ్చేసి మిస్సింగ్ అవుతుంటారు బ్రో. ఓకే, మిస్సింగ్ అయిన వాళ్ళు ఇది జరిగి 30 ఏళ్ళ బ్యాక్ స్టోరీ. ఇది సౌండ్ అని వస్తుంది సౌండ్. అంటే జంతువులు కూడా తిరుగుతుంటాయి. ఫారెస్ట్ బ్రో ఇది. అదే అడుగుతాను, అందుకే జంతువులు ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఎక్కువ. నీళ్ళు తాగే చోటు ఇది. ఎలిఫెంట్స్ అదొక భయంకరమైన విషయం. అంటే ఇంకోటి ఇక్కడ వచ్చేసి మిస్సింగ్ అవుతుంది. బ్లాక్ మ్యాజిక్ పర్సన్స్ ఉండారని చెప్పేసి టాక్. ఇక్కడ దారిలో వచ్చేటప్పుడు మీరు చూసింటారు కదా, చెక్ పోస్ట్ ఉంది, ఆడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. అంత డేంజరస్ ఏరియా ఇది. చెక్ పోస్ట్ కానీ అదే ఆలోచిస్తున్నాను. చెక్ పోస్ట్ ఉన్నాయి, బార్ గేట్స్ ఉన్నాయి, ఎందుకు ఎవరు లేరు అనేసి. సో అనిమల్స్ ఒకటి అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ పర్సన్స్. ఓకే, ఇది 40 years బ్యాక్ స్టోరీ. ఇది ఇప్పటి వరకు మిస్సింగ్ అయిన పిల్లలు ఇప్పటికీ దొరకలేదు. ఓకే, అక్కడ చదువుతున్న పిల్లలు మిస్సింగ్ అయిపోయారు. అవును. సో గైస్, అది మ్యాటర్. సో ఆల్రెడీ ఈ వీడియోని మన మల్లేష్ బ్రో ఛానల్లో తీశారు, అలాగే తమిళ్లో కూడా. సో గ్రేవుల్ వాసు అన్న వాళ్ళు కూడా తీశారు గైస్. సో అలాంటి లొకేషన్లో ఈరోజు మేము ఇద్దరం కలిసి హంట్ చేయబోతున్నాము. సో వీడియో అందరికీ నచ్చుతుంది. సో వీడియోని ఫస్ట్ ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫస్ట్ వీడియోని లైక్ చేసి, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఇంకా లోపలికి వెళ్తాము. చాలా అంటే చాలా స్కేరీగా ఉంది బయట నుంచే. సో లోపల ఎలా ఉంటుందో ఏమో, ఆల్రెడీ మనోడు ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి. పారిపోయి వచ్చినాం. అంటారు, భయపడి వచ్చినాం. వీళ్ళే టెన్షన్ పడి వచ్చేసారంటే ఇంకెలా ఉంటుంది అనేది ఆలోచించాలి. ఏం లేదు గ్యాస్. సో మ్యాక్సిమం అంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉండే అవకాశం ఉంది. మేము లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడు వచ్చారు కదా, వచ్చి మమ్మల్ని తరుముకొని వచ్చారు. ఓకే, సో అయితే ఆల్రెడీ గిర్రలు పట్టుకొని ఉండడమే బెస్ట్. ఓకే, చలో. ఇంత చలి పడుతుంది. ఓకే గైస్, అలాగే ఈరోజు మనతో పాటు డైరెక్ట్ మాట్లాడదాం. ఇంకెందుకు అంత చలి పడుతుంది. అలాగే మీకు తెలిసిందే, తరుణ్ నాతో పాటు వచ్చాడు, ప్రజ్వల్ కూడా మన మల్లేష్ బ్రోతో పాటు వచ్చాడు అనమాట. సో ఇంకా వెళ్తాము లోపలికి. చలో. అసలు ఇంత కొండలో ఎలా కట్టినారు బ్రో ఇక్కడ ఈ స్కూలు? ఇంత కొండలో దేనికోసం కట్టినారు ఈ స్కూలు? ఇది వచ్చేసి ఊరిని ఇంకా సుమారు ఒక 20 kilometers దూరంలో ఉండేంత లొకేషన్ ఇది. ఇక్కడే అదేమంటారు కదా, హాస్టల్ ఉంది. ఓకే, పిల్లలు ఇక్కడే ఉండి చదువుకునే పిల్లలు. ఓకే ఓకే. బ్రో మాట్లాడచ్చు. ಯಾರು ಯಾರಾದರೂ ಇದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ఎవరు క్లియర్గా మాటలు వినిపించేది ఎవరు? సో
వీళ్ళు వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైము క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వీళ్ళని తరుముకున్నారంట. సో మేబీ వాళ్ళే ఉండే అవకాశం కూడా ఉంది. క్షుద్ర పూజలతో పాటు బ్లాక్ ఇదేంటి సో ఆత్మశక్తులు కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా అనిపిస్తున్నాయండి. ఇటుపక్క లేదు, ఈ పక్క వచ్చింది సౌండ్. ఎలుగుబంటి కదా. మేము లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడు ఏనుగుల సౌండ్. ఏనుగులా? ఏనుగులు అన్న వస్తే ఎట్లా కూడా ఏమన్నా చేయొచ్చు. ఎలుగు బండ్లు వస్తాయి కదా. ఎలుగు బండ్లు వస్తాయి కదా. జాగ్రత్త. ఫారెస్ట్ ఏరియా కాబట్టి నేను భయపడి నీ చెప్తాను చూడు జాగ్రత్త. నేను భయపడితే నీ చెప్తా జాగ్రత్త. సో గైస్ సంథింగ్ స్పోర్ట్స్ స్కూల్ టైప్లో అనుకుంటే ఇది. ఐ థింక్ దర్ వాస్ గైస్ మా సైడ్ అయితే ఇలాంటి స్కూల్స్ వచ్చేసి ఏమంటారు కొద్దిగా స్పోర్ట్స్ స్కూల్ టైప్లో అయితే కట్టించి ఉన్నారు. సో మా కడపలో కూడా సేమ్ ఇలాగే ఊరి చివర ఉంటుంది స్పోర్ట్స్ స్కూల్ ఇలా ఫారెస్ట్ ఏరియాలో. సో ఇది కూడా మేబీ అలా అనుకొని కట్టించారేమో. ఆ పక్క గుంటం ఏమో కొండపైన కట్టించుంటారు. వాయిస్ కా సౌండ్ వచ్చింది టక్కా. సౌండ్ అదే ఇక్కడి నుంచి ఎవరో మూవ్ అయ్యారు. ఇక్కడి నుంచి ఎవరో మూవ్ అయ్యారు. అదే సౌండ్ చూడు. చెట్లు శబ్దం వస్తుంది. యారదే ಎದುರುಗಡೆ ಬಂದ್ಬಿಡಿ. ನಾವು ಹುಡುಕಿದ್ರೆ ನೀವು ಕಾಣಿಸ್ಕೊಂಡ್ರೆ ಆಮೇಲೆ ಸರಿ ಇರಲ್ಲ. కానీ ఈరోజు మనకు డైలాగ్స్ తక్కువ, యాక్షన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనకు కన్నడ రాదు కాబట్టి. లైటింగ్ అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం. నైట్ చూసాను అన్నా లైట్ ఏంటి? బ్రో మలేష్ బ్రో, ఇప్పుడు నాకు అక్కడ మూమెంట్ కనెక్షన్ కదిలేదు ఎవరు క్లియర్గా. ఓకే. దాని తర్వాత ఇప్పుడు చూసినావా రాళ్ళతో ఎవరో కట్టాడు. ఇటుపక్క ఉన్నారు. సో జాగ్రత్తగా ఉన్నాను. ఫస్ట్ దూరంగా ఉండండి కొద్దిగా. ఏదైనా స్టిక్ అంటే చూడండి ఫస్ట్. ఇక్కడ ಯಾರೋ ಇದ್ದಾರೆ ಕಲ್ಕುಲ್ ಎಸಿತವ್ರೆ ಅಂದ್ರೆ ಮೇ ಬಿ ಯಾರೋ ಬ್ಲ್ಯಾಕ್ ಮ್ಯಾಜಿಕ್ ಪರ್ಸನ್ಸ್ ಇರ್ಬೋದು. ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ. లేకుంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఆత్మశక్తి అదే గోస్ట్ కూడా ఉన్నా 100% ఉంది. వాళ్ళ కంట్రోల్లో ఉంది. మళ్ళా వాళ్ళ కంట్రోల్లో గోస్ట్ ఉంది. అవును.
అయితే ఇప్పుడు మేబీ అక్కడ నాకు కదిలింది ఏమన్నా గోస్ట్ అయ్యి వచ్చింటావా? చెప్పలేం బ్రో, 100% ఛాన్సెస్ ఉంటుంది. గాయస్ నాకు మనిషి అయితే ఎవరు కనపడలేదు కానీ బట్ మూమెంట్ అయితే అక్కడ అనిపించింది. సౌండ్ ఆడ షాడో ఏమో పోయినట్టు కనపడే. లేడీస్ ఏడ్చేలాగా సౌండ్, లేడీస్ అల్లతర సౌండ్ తెలుస్తుంది. దీంట్లో వినిపిస్తుందో లేదు సరిగా. ಮತ್ತೆ ನನಗೆ ಏನೋ ಹಿಂದೆ ಬಂದು ಇವಾಗ ಮಾಡತ್ತಾರ ಹಂಗೆ ಆಯ್ತು ನನಗೆ. వెనకాల ఏమో పరిగెత్తుకొని వచ్చినట్టు అయింది. నీకేమంటారు? ఇంటే బరతర ఫీల్ అయింది. దగ్గరికి వచ్చినట్ట ఎవరో దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. నేను ఆయన చూసి నేను పోయింది, తనని చూసి భయపడ్డా. ಬಂದಾಗ ಆಗಿತ್ತಲ್ಲ ಸೇಮ್ ಅದೇ ತರ ఫీల్ ಆಗ್ತಿದೆ బాబా. అయితే మీకు ఫీల్ అవ్వలేదా? నీకు ఫీల్ అవ్వలేదా? నాకు వాయిస్ వినిపించింది కదా క్లియర్ గా. నీకు వెనకాల వచ్చినట్టు ఫీల్ అవ్వలేదా? లేదు, లాస్ట్ లో రా ఫ్రంట్కి రా బ్రో. కాస్తుందా? ಹೋಯ್ತು ಅಣ್ಣ, ಎಲ್ಲಿಗೆ ಬಂತದೆ? అన్నా ఎలుగు కాదు ఎలుగు బంటది, కాదు అది. ఒక్క నిమిషం ఎలుగు బంటది. కరడి అంట పక్క సరే క్యాప్చర్ కాలేదు. ಬರುತ್ತಲ್ಲ ఇదంతా సరే క్యాప్చర్ అయిందా? కాదు, ఎలుగు పంటది. అవునా? ఇంకొని నడుచుకుంటా వెళ్ళింది చూడు. కరడి అంత ఛాన్సే ಇಲ್ಲ, కరడి అన్న ఛాన్సే ಇಲ್ಲ. కాదు బ్రో, లేదు నేను చూస్తే కరడినేనా? మీరు ఇప్పుడు నాకు అసలు క్యాప్చర్ కాలేదు. నేను జూమ్ చేసినా కూడా అసలు నాకు అసలు క్యాప్చర్ కాలేదు. నా దాంట్లో కనపడింది, కానీ ఒకటి అది నీకు ఇంకో చూసావు అంటే మనోడు చెప్తున్నట్టు ఇంకొని వెళ్ళింది. చెప్పే కాదు బ్రో, అంటే అదే చెప్తున్నా. ಎಲುಗು ಬಂಡೆ ಏನೋ ಹಿಂಡచ్చు. ಇವಾಗ ಹೋಗಿರೋದು ನಮಗೆ ಕಪ್ಪದಾಗ ಕಾಣ್ತಿದೆ. ಕರಡಿನ ಇಲ್ಲಾಂದ್ರೆ ಶಾಡೋಣ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ ಬ್ರೋ. ಏಡ್ಚೆ ಸೌಂಡ್ వచ్చింది ಬ್ರೋ. ఏడ్చే సౌండ్ ఈ పక్క వచ్చింది. అలా సౌండ్ ಬಂತು ఫ్రెండ్స్, ఈ కಡೆಯಿಂದ ಬಂತಂತೆ. రూట్ ఎలా దీనికి? ఇటే ఇదేనా? నిదానంగా ఆడ మాత్రం జాగ్రత్త, అది ఆడ కాదు. వచ్చి పైన పట్టి కొరికింది అనుకో. నేను చూసా వంక, అదిగో అదే ಕರಡಿನೇ. ಈ ಕರಡಿ ಆದ್ರೆ ಬಿಡು, 4 ಜನಕ್ಕೂ ಸೇರ್ಕೊಂಡು ಇದು ಮಾಡಲ್ವಾ? 10 ಜನ ಇದ್ರು ಅದನ್ನ ఇప్పుడు చెప్తారా? ఫైర్ ಬೇಕು ನಮಗೆ. లేదు ఇప్పుడు శబ్దం వచ్చిందా? అవును, నువ్వు వేసినట్టు మంటగా వేస్తే వెళ్ళిపోతుంది మంట. ಕರಡಿ ಆದ್ರೆ 10 ಜನ అదో ಬ್ರೋ. చెట్లలో వస్తుందంటే మీకు అదే ಕರಡಿನೇ ಮರಗಳು ಕರಡಿ ಎದ್ರೆ ಹೋಗೋದೇ ಬೇಕಾಗಿಲ್ಲ ಅಣ್ಣ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಇವ್ರ ಜೊತೆ ಹೋದಾಗ್ಲೂ ಕರಡಿ ಬಂತು ಅಂತ ಏನಮ್ಮ ಇದೆ ಕರಡಿ ಸೌಂಡ್ ಬ್ರೋ. ఎక్కడ పోతే మన జంతువులు తవ్వుకుంటానయ్యా. మాకైతే మరి ఘోరం. ఏడ పోతానే ఆడ జంతువులు వస్తాయి. అదే అదే ಬನ್ನಿ ನಾವು అదే గైస్, అదే వస్తుంది. అన్నా అది ఇందాక ఎట్ట పోసింది?
ఈ పక్క వచ్చి ఏ కరడీనే బ్రో, సీరియస్ కరడి అది. ఎలుగు బండి జాగ్రత్త. దూరం వచ్చేసినాం. మళ్ళీ గైస్ పుడినమ్మా. పీస్ ಮಾಡ್ಬಿಡುತ್ತೆ. ఓ మై గాడ్. మరి నేను ఒక పక్క చెప్తా ఉంటే అదేనంటుంటే మీరు నమ్మట్లేదు. మీరు లాస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు గమనించలేదా? ఏనుగు సౌండ్ వచ్చింది. ఏనుగు సౌండ్ అయితే వచ్చింది మీకు వచ్చి. ఏనుగు సౌండ్ 3 సార్లు వినపడింది మాకు. నేను పైన అటు పాస్ అవ్వ ఇంకొని నడిచేటప్పుడే నేను చూసేసిన. అదే అని చెప్పి ఏడుపు సౌండ్ అదేం చేసింది, అది అటు పోయినట్టే పోయి సైడ్ చూసి మరీ తిరుక్కుంది మనసుగా. అవునా? అది ಆಡೇ ఉంటుంది. ನಮ್ಮ ಲೈಟ್ಸ್ನ ನೋಡಿದ ತಕ್ಷಣ ಅದು ಹೋಗ್ತಾ ಇರೋದನ್ನ ನಾವೇ ಕೆಣಕ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಲೈಟ್ಸ್ ನೋಡಿದ ತಕ್ಷಣ ಅದು ರಿಟರ್ನ್ ನಮ್ಮ ಮೇಲೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡತ್ತ ಹಿಂದೆ ತಿರುಗಿಬಿಟ್ಟಿದೆ. ಸೊ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ. ఏమో చెప్పలేము, 1 ఉన్నాయి 2 ఉన్నాయి 3 ఉన్నాయి. ಹೌದಾ? ಏನಾಯ್ತು? ಕಾಲು ಇಲ್ಲಿ ಹಿಡ್ಕೊಬಿಡ್ತು. అవి ఒకటే ఉంటే ఏం కాదు. చూసాను ఇక్కడ సంథింగ్ ఏమైనా ఈ దారి ఉంది ఇటు పక్క నుంచి. బ్రో ఫుల్ వైల్డ్ ఫారెస్ట్ బ్రో ఇది. వైల్డ్ ఫారెస్ట్ గైస్ మీరు చూడండి గైస్ ఒకసారి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎట్లా చేద్దాం ఇప్పుడు? మళ్ళీ వేస్తే పైకి వస్తుందేమో. ఏంటి ఏది? లైట్లు ఆపుకొని వస్తే అవును వచ్చేస్తుందా? లైట్లు ఆపుకొని వస్తాం. దానికి మబ్బులా కనపడుతుందా? కట్లేలు కాన్సెప్ట్ మబ్బులా కనపడుతుందా? కనపడుతుంది. మరి లైట్లు ఆఫ్ చేసి ప్రయోజనమే. మన సాగు బతుకుల మీద ఉంటుంది. కట్లేలోగానా లైట్స్ తిరుగుతానే అటాక్ ಮಾಡಿ. గైస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది నిజంగా ఎప్పుడైతే మేము అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎలుగుబంటి కనిపించిందని వచ్చేసాము, దాని తర్వాత వెళ్ళాలంటే భయం వేసింది. క్లారిటీగా క్యాప్చర్ కాలేదు, ఏదో సౌండ్ అయితే వచ్చింది. తరుణ్ అయితే క్లియర్గా అది అలాగే ఉందన్న, అది అలాగే కనిపించిందన్న అన్నాడు. మేబీ అది ఫారెస్ట్లో కాబట్టి నిజమే ఉండొచ్చులని చాలాసేపు ఆలోచించి వెళ్దామా వద్దా అని ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేసాం అనమాట. సో ఇంకా తర్వాత ఎలాగైనా కానీ ఇంత దూరం వచ్చి మళ్ళీ మనం వెళ్ళిపోకూడదులే, ఒక 1/2 అవర్ అయింది కదా, మేబీ వెళ్ళిపోయి ఉంటుందిలే, అది ఎక్కువ జనాలు తిరిగే చోట మేబీ ఉండదు కదా, లైట్ గీటికి అది కూడా భయపడి వెళ్ళిపోయి ఉంటుందిలే అని ఆలోచించి మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత అయితే మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్. సో వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఇంకా ఎండ్ వరకు వీడియో తీసామన్నమాట. సో మధ్యలో ఏం జరిగింది, ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా హర్రర్బుల్గా, చాలా డిఫరెంట్గా ఉండిందనమాట. దెయ్యాలతో అయినా పోరాడతాము, తర్వాత ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళతో అయినా పోరాడతాము. ఈ మధ్యన జంతువులతో అస్సలు పోరాడలేము అనమాట. మనము ఈ మధ్యన కాదు ఎప్పుడు పోరాడలేము, కానీ ఈ మధ్యన మనకు ఎక్కువ అవే వైల్డ్ యానిమల్స్ ఎక్కువ ఎదురవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియదు కానీ ఇది మాకు తొక్కలు చూపించింది. ఉంటే వాన కొడుకులు ఎట్లుంటారు? వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారా, అన్ని తెలిసిన వాళ్ళు ఇది చేయకుండా ఉంటారా అన్నా కదా. ఓకే బ్రో ఇది అదే ఇంకా అదే ఇలా మూవ్ అయింది కూడా అదే ఉంటుంది బ్రో. మీరు ఒక 2 అడుగులు ముందు ఇంత దగ్గరలో ఉండి అటాక్ చేయలేదంటే మనం డైరెక్ట్ గా చూసినాం, మనం వచ్చేసాం. ఒక్క కాసేపు కానీ ఏమాడ అది అరిచినప్పుడు అటాక్ కాసేపు కానీ ఉంటే అటాక్ చేసి ఉంటుంది. మనం వచ్చేసినాం పరిగెత్తా. ఓకే బ్రో, నాకు యానిమల్స్ ఎక్స్పీరియన్స్ లేదు బ్రో, సీరియస్ గా. యానిమల్స్ అంటే 2 పడిపోతాయి నాకు నిజంగానే. ఒకసారి అనుకుంటా మనకు మరే అదే అన్న ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పక్క నుంచి ఉంది, అటుపక్క నుంచి వద్దు, అటుపక్క ఎలుగు బండి ఉంది, అదే నేను చెప్తాను, ఇటు పోయేద్దాం రైట్గా. సో ఫ్రెండ్స్ అక్కడే కరడి ಇದೆ, ಅದರಿಂದ ನಾವು ಹಿಂಗೆ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ ರೈಟಾಗಿ. ನಾನು ಬಿದ್ನಲ್ಲ ಅದೇ ಪ್ಲೇಸ್. లాస్ట్ టైం పాప ప్రజ్వల్ బిద్ద ఆ ప్లేస్లో, ప్రజ్వల్ పడిండు ఆ చోట్లో. ఆల్రెడీ ఒకసారి ప్రజ్వల్ ఏమో కింద పడినాడు అని మల్లేష్ బ్రో చెప్పాడు.
మేబీ ఇంత డేంజర్ ప్లేస్లో ఒక పక్క జంతువులు, ఒక పక్క ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, ఎందుకైనా మంచిది మనం సేఫ్టీగా ఉండాలి, ఏం లేకుండా మనం వెళ్తే బాగోదు కదా అనేసి కర్రలు అయితే ఇంచి తీసుకెళ్దాము అని కర్రలు అయితే ఇంచుకొని తీసుకెళ్తున్నాము. ఒకవేళ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉన్న, జంతువులు ఉన్న, అట్లీస్ట్ కొద్దిగా సేఫ్టీగా అన్నా ఉంటుంది కదా, అట్లీస్ట్ కర్రలతో మనం డీల్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నాము. మేము కత్తులు, కటార్లు లాంటివి తీసుకెళ్ళలేం కదా, అవి తీసుకొని మేము నైట్ టైం ట్రావెల్ చేస్తూ ఉన్నా కూడా ఎవరైనా పట్టుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకనే మీరు అనుకుంటారు కదా ఏదైనా కత్తులు కానీ అలాంటివి తీసుకెళ్తే సేఫ్టీ కోసం బాగుంటుంది కదా అని, అలాంటివి మేము తీసుకొని నైట్ టైం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా కూడా ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఎంత రిస్క్ ఉంటుందో మీకు తెలిసిందే. ఇక్కడ లోపల నుంచి అయితే క్లారిటీగా లేడీ సంథింగ్ వాయిస్ అయితే వినిపిస్తుంది. లైట్ చూద్దాం, చెక్ చేస్తాను. సంథింగ్ సౌండ్ వస్తుంది, బట్ అక్కడి నుంచి అది ఉందా లేదా అనేది చూసి ఒకసారి ఏమన్నా రోడ్డు దగ్గర వస్తుంది. బ్రో ఇంకా మూమెంట్ అనిపిస్తుంది. ఇదే అంతేదా ఉందా బ్రో మూమెంట్? చెట్టు ఏదో బాగా గమనియండి ఒకసారి, ఇక్కడ చూడండి, క్యాప్చర్ చేయండి. చెట్టు ఏదో సంత కదులుతా ఉన్నట్టు. గిడాగులు చేకట్టుగా ప్రజలు. సరేలే దా వచ్చి లోపలికి వెళ్ళిపోదాం పండి. లోపల ఇదే కదా ఎంట్రన్స్, లోపలికైనా వెళ్ళిపోదాం పండి గైస్. ఎట్లా బ్రో నువ్వు రా ముందరికి ఎంట్రీ ఇక్కడ రైట్ సైడ్. ఏమైంది చాంబర్ ఏముందంట లేడీస్ లేడీస్ అలౌట్ ఉంటుంది. యారో నేను ఆడే తర తెలుస్తుందా, సాంగ్ పాడే తర కనపడుతుంది. కాదు కదా, చూడు హమ్మింగ్ టైప్లో వస్తుంది. కాదు ఇట్లా హమ్మింగ్ ఏదైనా చేస్తారు కదా, ఏదో హమ్మింగ్ హమ్మింగ్ ఏదో మంత్రాలు. బ్లాక్ మ్యాజిక్ పర్సన్స్ ఏమైనా ఉంటారా? బ్లాక్ మ్యాజిక్ పర్సన్స్ బ్లాక్ మ్యాజిక్ కూడా పర్సన్ ఏమైనా దొరుకుతారా? క్రైయింగ్ సౌండ్ వస్తుంది. బ్లాక్ మ్యాజిక్ పర్సన్ క్రైయింగ్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఎందుకు ఏడుస్తారు? బ్లాక్ మ్యాజిక్ పర్సన్ ಕಂಟ್ರೋಲ್ ಶಾಡೋ ಒಂದು ಬ್ರೋ ಹಿಂಗೆ ಬ್ರೋ ಸೌಂಡ್ ಬಂದಿದ್ದು ಅವತ್ತು ಗೋಸ್ಟ್ ಅವ್ರ ಕಂಟ್ರೋಲ್ ಒಂದು ಬ್ರೋ ಗೋಸ್ಟ್ ಅವ್ರ ಕಂಟ್ರೋಲಲ್ಲಿದೆ ಸ್ನೇಕ್ಸ್ ಆಯ್ತಾ ಏಯ ಮುಳ್ಳು ಹೋಯ್ ಏಯ್ ಬ್ರೋ 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 ಶಾಡೋ ಬ್ರೋ ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತು అసలు ఏం బయట నుంచి అసలు ఏం కనబట్లా
ఇంకా ఏమైనా ఉన్నాయి? మరి సౌండ్స్ చేసింది నిజంగానే గోస్ట్ సౌండ్ చేసింది నిజంగానే గోస్ట్ అయ్యింది. గోస్ట్ 100%. ఓకే, తన పేరు కానీ ఏమన్నా నో ఐడియా. ఇప్పుడు ఇది కనపడింది. ఓకే, చూసా, నేను కూడా చూసా, గమనించా. నీ వెళ్ళే ఇదిరా, నీ వెళ్ళే ఇదే నా ముందే బరాకాగుతా. బ్రో కాదు, స్కూల్. ఓకే, ఇది చూసి గోపురం అనుకుంటున్నా. ఒకసారి చూడండి. కాదు, ఇలా ఏదో పాస్ అయింది, ఇక్కడ ఏదో పాస్ అయింది. స్టోన్ పడుతున్నప్పుడు ఏదో సంథింగ్ పాస్ అయింది. కన్ఫర్మ్గా బ్లాక్ కలర్ టైప్లో ఏదో ఉంది, షాడో టైప్లో ఉంది. మాకి బ్లాక్ కలర్ है ब्रो इंदा ఏంటి ఈ పక్కే శబ్దాలు వస్తున్నాయి? పాస్ అయింది ఇక్కడ, పైకెక్కింది పైకెక్కింది పైకెక్కింది. పాస్ అయింది ఇక్కడ, పైకెక్కింది పైకెక్కింది పైకెక్కింది. తాపలే ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? కాదు, మీరు ఇక్కడ ఉన్నది మనుషులైతే బయటికి రండి. ఈ ఆత్మని ఎందుకు ఇక్కడ వచ్చే వాళ్ళపైకి అటాక్ చేస్తున్నారు? ఈ ఆత్మతో ఆత్మతో అటాక్ చేయిస్తున్నారు. అదే దాంతో అటాక్ చేయిస్తున్నారు. రెండు కలిపి ఉన్నాయో బ్రో. బ్రో పైన రూమ్స్ ఏదైనా ఉన్నాయా? ఉంది. నా డౌట్ ఏంటంటే ఇందాక మనోడు పైన అన్నప్పుడు సంథింగ్ ఒక పర్సన్ మాదిరి అనిపించాడు బ్రో. మనిషేనా? అది క్లారిటీగా అనిపించాడు. సంథింగ్ పర్సన్ ఏమో అనిపిస్తుంది నాకైతే. చూద్దాం.
ఏంది పైన కర్ర ఎవరి దగ్గర ఉంది? ఓకే, ఇంకొకరు ఎవరైనా ఇంకోటి పెట్టుకోండి ఒకళ్ళు వాడు. లేదన్నా నీ కన్నడలో మాట్లాడు. ನೀವ್ಯಾರಾದ್ರೂ ಮನುಷ್ಯರಿದ್ರೆ ನೋಡಿ. రైట్ వద్దురా, ఆ నుంచి రాలేస్తాను. ఏ నుంచి మాట్లాడు. ನೀವ್ಯಾರಾದ್ರೂ ಮನುಷ್ಯರಿದ್ರೆ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೂ ನಮ್ಮ ಎದುರುಗಡೆ ಬಂದ್ ಮಾಡಿ. ಈ ತರ ಹಿಂದೆ ಹೊಡೆಯೋದು ಬೇಡ, ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಬನ್ನಿ ನೋಡ್ಕೊಳೋಣ. ನಿಮಗೂ ದಮ್ಮು ಧೈರ್ಯ ಇಲ್ಲ, ముందుకు రా. ಮುಂದ್ಗಡೆ ಬಾ. ನಿನಗೆ ಧೈರ್ಯ ಇದ್ರೆ ನಮ್ಮ ಮುಂದೆ ಬಾ. అందరూ ఒక్కసారిగా పైకి ఒక సెకండ్ కూడా లేట్ చేయదని. పై నుంచి రాళ్ళు పడుతున్నాయనా? ನೋಡು ಪ್ರಜ್ವಲ್, ನಂದು ರೂಮ್ ಚೆಕ್ ಮಾಡು. తరుణ్, ఈ రూమ్ లోకే కదా నీకు అనిపించింది? అవును. ఈ రూమ్ కాదు తరుణ్. లేదు, ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి ఈ రూమ్ లో ఇది అనుకుంటా. చూడండి, స్మెల్ రాదు. ఇంత నీళ్ళ వర్షంలో ఎంత పడింది కదా. ఇక్కడే కదా చూసింది మనం. అదేమైనా ఉందా ఏంది? అసలు ఇంత పెద్ద స్కూలు, అసలు ఇంత పెద్ద ఉండకపోయినా ఏందా? ఏమైంది? బ్రో ಇಲ್ಲ అన్నా కమ్ములు ఉన్నాయా? మీ పైన ఏమైంది? ఇక్కడ మనిషి వెళ్ళాడు, 100% మనిషి.